Hi viewers, now we have to discuss about the difference between the primary storage and the secondary storage. First, primary storage. It refers to the main memory such as the random access memory RAM, whereas secondary storage it refers to auxiliary memory, external memory or secondary memory. So primary storage అనేది డైరెక్ట్ గా సిపితో లింక్ అవుతుంది కాబట్టి మనము ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని చెప్పడం జరుగుతుంది. సెకండరీ స్టోరేజ్ అనే దాన్ని మనం ఆక్సిలరీ మెమరీ అంటాము. దీన్ని ఎక్స్టర్నల్ మెమరీ లేదా సెకండరీ స్టోరేజ్ మెమరీ చెప్పడం జరుగుతుంది. ఇది డిటాచబుల్ గా ఉండే అవకాశం అనేది ఉంది. సెకండ్ డిఫరెన్స్, ఇట్ హోస్ట్ డేటా ఆన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ కరెంట్లీ ఇన్ యూస్. ప్రైమరీ డేటా లోపల ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైమరీ స్టోరేజ్ ఏరియా లోపల ఇన్స్టంట్ గా కరెంట్లీ యూజ్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే వాటన్నిటి కూడా స్టోర్ కావడం అనేది జరుగుతుంది. Whereas secondary storage it is used to store data and retrieve data or information on a long term basis. సో ప్రాసెస్ అయిన డేటా ఏదైతుందో దాన్ని పర్మనెంట్ గా యూజ్ చేసుకోవడానికి, రీడ్ చేసుకోవడానికి మరియు రిట్రైవ్ చేసుకోవడానికి మనకు అనుగుణంగా సెకండరీ స్టోరేజ్ అనేది ఉంటుంది. ఇక థర్డ్ డిఫరెన్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఏ వలటైల్ మెమరీ అండ్ సెకండరీ స్టోరేజ్ ఈజ్ ఏ నాన్ వలటైల్ మెమరీ. ప్రైమరీ స్టోరేజ్ అనేది వలటైల్ మెమరీగా ఉంటుందంటే ఎప్పుడైతే కంప్యూటర్ స్విచ్ ఆఫ్ అవుతుందో ఆటోమేటిక్ గా దాంట్లో ఉన్న డేటా అనేది ఇరేజ్ అవుతుంది, దాన్ని వలటైల్ మెమరీ. అదే మనకు సెకండరీ స్టోరేజ్ వచ్చే నాన్ వలటైల్ మెమరీ అంటాం, అంటే పర్మనెంట్ గా ఉంటుంది. మనకు కంప్యూటర్ స్విచ్ ఆఫ్ అయినా లేకపోతే మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసినా కానీ దీంట్లో సెకండ్ స్టోరేజ్ లో ఉన్న డేటా అనేది పర్మనెంట్ గా ఉంటుంది. మనం డిలీట్ చేసినప్పుడు అది డిలీట్ కాదు. నెక్స్ట్, డేటా ఈజ్ డైరెక్ట్లీ యాక్సెస్ బై ద సిపియు. ప్రైమరీ స్టోరేజ్ లో ఉన్న డేటా అనేది డైరెక్ట్ గా యాక్సెస్ ఉంది. అది సెకండరీ డేటా ఈజ్ నాట్ డైరెక్ట్లీ యాక్సెస్ బై ద సిపియు. సెకండరీ స్టోరేజ్ లో ఉన్న డేటా అనేది ఫస్ట్ మనము సిపియులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సిపియు ద్వారా మళ్ళీ యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది సెకండరీ స్టోరేజ్ విషయంలో. నెక్స్ట్ ఫోర్త్ డిఫరెన్స్ వచ్చాక డేటా ఈజ్ లాస్ట్ వెన్ ద డివైస్ లాసెస్ పవర్. వేరియస్ secondary storage data is not lost, data is intact even when the device is losses power. సో మనకు ప్రైమరీ స్టోరేజ్ లో ఉన్న డేటా అనేది సిస్టమ్ స్విచ్ ఆఫ్ అయింది, పవర్ అయింది అంటే ఆటోమేటిక్ గా డేటా అనేది లాస్ అవుతుంది. కానీ ఇక్కడ సెకండరీ స్టోరేజ్ లో ఉన్న డేటా అనేది లాస్ అనేది కాదు. నెక్స్ట్, కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమరీ స్టోరేజ్ ఇంక్లూడ్స్ ర్యామ్, రోమ్ అండ్ కేక్ మెమరీ అండ్ వర్చువల్ మెమరీ. అదే మనకు సెకండరీ స్టోరేజ్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్ includes hard disk, HDD, CD, DVD, floppy disk drive, flash drive, magnetic tape, magnetic chips, etc., etc. Okay, friends, with this I am concluding this topic.